తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎవరికీ అందుపట్టడం లేదు. జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్ నేతలు లేకుండా జరుగుతున్న ఎలక్షన్స్ లో ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుందో చెప్పడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళ రాజకీయాలు అంచనాలకు అందడం లేదు. జయలలిత, కరుణానిధి లాంటి సీనియర్ నాయకులు లేకుండా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్లో మాత్రం ఈ పార్టీలకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. బీజేపీ, అన్నాడీఎంకే కూటమి, కాంగ్రెస్, డీఎంకే కూటమి నువ్వా నేనా అని పోటీ పడుతుండటంతో గెలుపుపై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బలహీనంగా అన్నాడీఎంకే 2016లో జయలలిత చనిపోవడంతో అన్నాడీఎంకే ప్రభుత్వంలో చాలా సమస్యల్ని ఎదుర్కొంది. ఇప్పటికీ అమ్మలేని లోటు పార్టీకి పూడ్చలేనిది. ఒక దశలో పార్టీ 3 ముక్కలైంది. టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే, అన్నాడీఎంకే పార్టీకి ప్రమాదకరంగా మారింది. బీజేపీతో పొత్తుపైన కొంతమంది అన్నాడీఎంకే కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. అన్నాడీఎంకే గనక బీజేపీ చేతిలోకెళ్తే ద్రవిడ సంస్కృతి, ప్రాంతీయ ప్రభావానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. కరుణానిధి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నాడీఎంకేతో పోల్చుకుంటే స్టాలిన్ రూపంలో డీఎంకేకు సరైన వారసుడు దొరికారని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న స్టాలిన్ కు ఈ ఎన్నికలు ఒక సవాల్గా మారాయి. మంచి ఫలితాలు సాధించి తానేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీతో పాటు కూటమి అభ్యర్థులకు చేస్తున్న ప్రచారాలకు కూడా జనం బాగానే వస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో 37 సీట్లు సాధించిన అన్నాడీఎంకే పార్టీకి ఈసారి అన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదు. పైగా ఈసారి ఆ పార్టీ కేవలం 20 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుండటంపై ఏఎంఎంకే చీఫ్ దినకరన్ కూడా అన్నాడీఎంకే గెలుపును ప్రభావితం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ పోటీలో ఉంది. ముఖ్యంగా థేవరా వర్గానికి చెందిన ఓట్లు దినకరన్ కు పడతాయని కూడా చెబుతున్నారు. ఈ వర్గం వాళ్లు దక్షిణ, మధ్య తమిళనాడులో ఎక్కువ మంది ఉన్నారు. బరిలో ఉన్న చిన్న పార్టీల ప్రభావం కూడా ఫలితాలపై ఉండే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ 552 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంది.